మిస్ వరల్డ్ 2025 కాంటెస్ట్ లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది నందిని గుప్తా. అందరికీ నమస్కారం, నేను మీ నందిని అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించింది. ఈ బ్యూటీ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేంతగా తనను తాను ఎలా మలుచుకుందో వివరించింది. ఎక్కడి నుంచి వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్లాం అన్నదే ముఖ్యమంటూ భవిష్యత్తు ప్రణాళికలను మన ముందుంచింది. మాస్ ఇండియా టైటిల్ విజేత నందిని గుప్తా 72వ మిస్ వరల్డ్ లో భారతదేశం నుంచి పాల్గొంటోంది. ప్రారంభోత్సవంలో నందిని గుప్తా ధరించిన వస్త్రాలు అందరి చూపును ఆకట్టుకుంది. గౌరవ్ షా ఫ్యాషన్ డిజైనర్ చేనేత వస్త్రాలు భారతదేశ సంస్కృతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల జాందాని నేతకున్న ప్రత్యేకతను ప్రదర్శించాయి. ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ప్రతి ఒక్కరూ అభినందించడం, కెమెరా ఫ్లాష్ లైట్లలో వెలిగిపోతూ ఉండడం, టీవీలో చూసిన నందిని గుప్తా తన తల్లిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందట. ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ నటి అని నందిని గుప్తా తల్లి చెప్పిన సమాధానం ఈ ముద్దుగుమ్మ మనసులో బలంగా ముద్రించుకుపోయిందట. అప్పటి నుంచి అందంగా ఉండటానికి ప్రయత్నాలు మొదలెట్టింది ఈ చిన్నది. మంచి మంచి డ్రెస్లతో పాటు ముఖ వర్చస్సు పైన హెయిర్ స్టైల్స్ మారుస్తూ తనకి తానుగా తన శరీరాకృతిని చెక్కుకుంది ఈ ముద్దుగుమ్మ. అందాల పోటీలో పాల్గొనడానికి ఏం చేయాలో తెలుసుకుంటూ ఉండేదట. ఓ రైతు కూతురు కళలు కనే ధైర్యం చేయవచ్చా అనే ఆలోచన లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించింది ఈ అందాల అపరంజి బొమ్మ. నందిని గుప్తా ఆసక్తిని తెలుసుకున్న తల్లిదండ్రులు ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఆ విధంగా ఆవాలు పండే పొలాల మధ్య పెరిగిన నందిని గుప్తా ముంబై ఫ్యాషన్ ప్రపంచంలో అడుగుపెట్టింది. పోటీలలో పాల్గొనే కొత్తల్లో వేదికల పైన తన గురించి తాను చెప్పుకోవడానికి మైక్ ముందు మాట్లాడేందుకు సిగ్గుపడేదట. ఏదో తెలియని పెరుకు తనని ఆవహించేదని, ఇలా అయితే తాను రాణించలేనని అనుకుని తన శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నించడం మొదలుపెట్టింది. తనని తాను కొత్తగా కనిపించడం కోసం ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అనే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకునేది ఈ వయ్యారి సుందరంగి. తన డ్రెస్, మేకప్, మాట, చూపు అన్ని సమర్థంగా ఉన్నప్పుడు దేనికి వెనుకంజ వేయనక్కర్లేదని తెలుసుకుంది. ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మన ముందుకు తీసుకువచ్చిందని ఈ సుందరాంగి ముద్దులనుకుతూ చెప్పింది. అందాల పోటీల వైపు వెళ్లేటప్పుడు మొదట్లో తటపటాయించినప్పటికీ మిస్ రాజస్థాన్ టైటిల్ గెలిచాక తన ఇష్టానికి మద్దతిచ్చారు నందిని గుప్తా నాన్న. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో గెలిచాక అయితే నందిని గుప్తా తండ్రి ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరువలేనంటూ నందిని గుప్తా చెమర్చిన కళ్ళతో చెబుతూ ఉంటారు. అయితే తన తండ్రికి చదువు అంటే ఎంతో ఇష్టమని, ఈ క్రమంలోనే బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇప్పటికే మోడల్ గా ప్రకటనలలో యాక్ట్ చేస్తున్న నందిని గుప్తాకు తెలుగు సినిమాలు, డాన్సులు అంటే చాలా ఇష్టం. మహేష్ బాబు నటించిన సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే మరీ ఇష్టమని చెబుతూ ఉంటది. ఆ పాట విన్నప్పుడల్లా డాన్స్ చేస్తూ ఉంటానని, నటిగా తనని తాను నిరూపించుకోవాలని ఉందంటూ వివరించింది ఈ బ్యూటీ. రాజస్థాన్ లోని కోటాకు దగ్గరలో ఉన్న చిన్న పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి పెరిగింది నందిని గుప్తా. స్థానిక హస్త కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోటా డోరియా వస్త్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తోంది. ఫ్యాషన్ లోనూ తన మూలాలను చూపించేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శైలిని పాటిస్తోంది. యోగా, డాన్స్, హెల్తీ డైట్ ను పాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అని నందిని గుప్తా తెలిపింది.